ॐ अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। సో మనం అందరం కూడా ధ్రువస్తుతి చెప్పడం జరుగుతుంది. ఈ ధ్రువస్తుతి చాలా అద్భుతమైనది అన్నమాట. నిన్న మీరు చూసే ఉంటారు గత వీడియోలోని. ఈ ధ్రువస్తుతి ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో వాళ్ళకి ఐశ్వర్యము, యశస్సు, కీర్తి ఇవన్నీ కూడా లభిస్తాయి అని స్తుతి ఫలితంలో చెప్పడం జరిగింది అన్నమాట. ఇలాంటి ధ్రువస్తుతి సాధువులు సైతము ఇష్టపడతారన్నమాట. పెద్ద పెద్ద మహానుభావులు, మహాభక్తులు కూడా ఇష్టపడటానికి ప్రయత్నం చేస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు వినడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అలాంటి ధ్రువస్తుతి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. మీరు కూడా భక్తి శ్రద్ధలతో వింటారని నేను ఆశిస్తున్నాను. ధ్రువ మహారాజు భగవంతుడి కోసము తపస్సు చేస్తాడనమాట. భగవంతుడి కోసం తపస్సు చేస్తాడు. సవే దీయ యోగ విపాక తీవ్రమైన భక్తి యోగం చేస్తాడనమాట. యోగ విపాక తీవ్రమైన భక్తి యోగం చేస్తాడు. ఆ భక్తి యోగం ద్వారా భగవంతుడిని దర్శనం చేసుకుంటాడు. గతం మనం చెప్పుకున్నాం. అయితే ఈ 3వ శ్లోకంలో మైత్రేయ ముని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ శ్లోకంలో ప్రేమ వర్ణన చెప్తున్నాడు అనమాట. భగవంతుడి దర్శనం జరిగిన తర్వాత ధ్రువుడు ఏమి చేశాడు, భగవంతుడి దర్శనమైంది, భగవంతుడి కోసం తపస్సు చేశాడు, భగవంతుడి దర్శనమైంది. తర్వాత ధ్రువ మహారాజు యొక్క స్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ 3వ శ్లోకంలో మైత్రేయ ముని చెప్పడం జరిగింది అన్నమాట. తద్దర్శనేన గత సాధ్వసంకృతం వవందతాంగం వినమయ్య దండవత్ దృగ్ధ్యాం తపపశ్యన్ ప్రబిభన్నివార్భకా చుంబన్నివస్యేన భుజైరివశ్లిసాన్ చుంబన్నివస్యేన భుజైరివశ్లిసాన్.
ఇక్కడ మైత్రేముని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తద్దర్శనేన సాధ్వసం కృతం. భగవంతుడు దర్శనము వెంటనే పొందాడనమాట. తద్దర్శనేన భగవంతుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత దర్శనం భాగ్యం దొరికిందనమాట. తద్దర్శనేన దర్శనం దొరికిన తర్వాత ధ్రువ మహారాజు యొక్క స్థితి ఎలా ఉంది ఇక్కడ చెప్తున్నారనమాట. దర్శనేనాగా సాత్వతం కృతం. ఇక్కడ చెప్తున్నారనమాట. ధ్రువ మహారాజు ఆ భగవంతుని కృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో సంబరంకి లోనయ్యాడనమాట. ఎంతో సంబరం చెందాడు. అంతులేని సంబరం చెందాడనమాట. అంతులేని ఆనందం ఫీల్ అయ్యాడనమాట. ఇది అన్నమాట ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకు? భగవంతుడి మీద అపారమైన ప్రేమ ఉంది. ధ్రువ మహారాజు ఎందుకు అంత సంభ్రమానికి గురి అయ్యాడు? ఎందుకంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ ఉంది. మనకి కూడా ఒక్కొక్కసారి చూడండి, ఎవరైనా మనము ఎక్కువగా ప్రేమించే వ్యక్తి సడన్గా అకస్మాత్తుగా ఇంటికి వస్తే మనం ఎంత సంబరానికి లోనవుతామో, అలాగే ధ్రువ మహారాజు కూడా భగవంతుడిని ఎంతో ప్రేమించాడు. మనం ప్రేమించట్లే, మన ప్రేమ అనేది నాటకం. మన ప్రేమ అనేది నాటకం. మన ప్రేమ, ధ్రువుడి ప్రేమ వేరు వేరు అనమాట. ధ్రువుడు భగవంతుడిని ఏ విధంగా ప్రేమించాడు, మనం ఏ విధంగా ప్రేమిస్తాం. మన ప్రేమ భక్తి అనేది మాయాతో రచింపబడిన వస్తువులతోని, ఈ భౌతిక సంసారంలో ఉన్న వస్తువుల మీద, జీవుల మీద, కుటుంబ వ్యవహారాల మీద మన ప్రేమ. కానీ ధ్రువుడికి అలా కాదు. భగవంతుడి మీద పూర్ణ ప్రేమ, పూర్ణ భక్తి, పూర్ణ శరణాగతి అని మన సంబరం అవ్వలేమన్నమాట. చెప్పుకోవడానికి చెప్పుకుంటాము, భగవంతుడు నేను ప్రేమిస్తున్నాను, భగవంతుడు అంటే నాకు ఇష్టము. కానీ ధ్రువ మహారాజు స్థితి ఎలా ఉంది ఇక్కడ? భగవంతుని దర్శనం చేసుకున్న వెంటనే దర్శనేన గత సాధ్వతం కృత. దర్శనం పొందిన వెంటనే ధ్రువ మహారాజు సంభ్రమానికి గురి అయ్యాడు. అంతులేని ఆనందం పొందాడు అన్నమాట. ఎందుకు? భగవంతుడి మీద అపారమైన ప్రేమ. భగవంతుడి మీద అపారమైన ప్రేమ ఉంది. కానీ ధ్రువుడు మనసులో స్తుతి చేయాలని ఉంది. ధ్రువుడు స్తుతి చేయాలని అనుకుంటున్నాడు అన్నమాట. కానీ ధ్రువ మహారాజుకి చదువు లేదు. ధ్రువుడికి చదువు లేదు. ధ్రువుడు వెంటనే భగవంతుని సంబరమైన వెంటనే గౌరవంతో దండవత్ వినవయ్య దండవత్ వదంత ఇక్కడ చెప్తున్నారనమాట. వవంద తంగం వివమయ్య దండవత్. వెంటనే భగవంతుని చూసి గౌరవ అభిమానాలతో సాక్ష దండవత్ ప్రణామాలు చేశాడు. సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేశాడు. భగవత్ ప్రేమలో మునిగిపోయాడు అన్నమాట. భగవత్ ప్రేమలో మునిగిపోయాడు. ప్రణామాలు చేసిన తర్వాత భగవత్ ప్రేమలో మునిగిపోయాడు అన్నమాట. ఎలా సంబరమయ్యాడు ఆయన? భగవంతుడితో ఆలింగనం చేసుకున్నట్టుగా, భగవంతుడు చుంబన చేసుకున్నట్టుగా, ముద్దులు పెట్టినట్టుగా, తన బాహువులతో ఆలింగనం చేసుకున్నట్టుగా, ఈ విధంగా చుంబన చేస్తున్నట్టుగా పారవస్యంతో ధ్రువుడు మునిగిపోయాడు. ఇవన్నీ ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు? భగవంతుడి మీద ఎంతో అపారమైన ప్రేమ ఉంది. అందుకనే ఈ సంభ్రమం చెందుతున్నాడు అన్నమాట.
ధ్రువుడి మీద భగవంతుడి కృప తర్వాత శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారనమాట. 4వ శ్లోకంలో మైత్రేయ ముని చెప్తున్నారు, ధ్రువుడి మీద భగవంతుడి కృప ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నారనమాట. సతాం వివక్షంత మతద్వీతం హరి జ్ఞాత్వాస్య సర్వస్య చ వృద్ధ్యవస్థితం కృతాంజలి బ్రహ్మయమేన కంబునా స్పర్శ బాలం కృపయా కపోలే స్పర్శ బాలం కృపయా కపోలే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సంతతం వివక్షంతే, ధ్రువుడు భగవంతుడి కోసం ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ధ్రువుడు భగవంతుడి కోసము ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో స్తుతి చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో స్తుతి చేయాలి అనుకుంటున్నాడు. కానీ ఆయనకి ఎటువంటి జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే ధ్రువుడు చిన్న వయసులోనే తల్లిని, తండ్రిని, రాజ్యాన్ని అన్నీ వదిలేసి అడవికి వచ్చేసాడు అనమాట. 4-5 సంవత్సరాలు పిల్లవాడు. 4-5 సంవత్సరాలు ఇంకా స్కూల్లో కూడా జాయిన్ చేయలే తన తల్లి. స్కూల్కి వెళ్ళే చదువుకునే వయసులోనే అడవికి వచ్చి ధ్రువుడు భగవంతుడి కోసం తపస్సు చేశాడనమాట. అందుకని ఎటువంటి చదువు జ్ఞానం లేదు కాబట్టి భగవంతుడైతే ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడి యొక్క తపస్సు చూసి. కానీ ఆ భగవంతుడిని చూసి సంభ్రమానికి లోనయ్యి ఏదో స్తుతి చెయ్యాలి అని అనుకుంటున్నాడు. కానీ ఏమి చేయలేకపోతున్నాడు అనమాట. ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి. సంతాం వివక్షం అంటే ధ్రువుడు భగవంతుడి కోసం ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో స్తుతి చేయాలనుకుంటున్నాడు. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. భగవంతుడికి అన్నీ తెలుసు. జ్ఞాత్వాస్య సర్వం, భగవంతుడికి అన్నీ తెలుసు. ధ్రువుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో నా కోసం స్తుతి చేయాలనుకుంటున్నాడు. భగవంతుడు అంతర్యామి. ధ్రువుడి యొక్క స్థితి అర్థం చేసుకున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ అదే చెప్తున్నాడు, జ్ఞాత్వస్య సర్వం, సర్వం ఎరిగినవాడు, సర్వం ఎరిగినవాడు సర్వచ్చ వృత్య వస్థిత. ఇక్కడ అదే చెప్తున్నారు, జ్ఞాత్వస్య సర్వం చ వృద్ధి అవస్థిత. అన్ని ఎరిగినవాడు, తర్వాత అందరి హృదయంలోని నివసించేవాడు. అందుకనే ప్రతి జీవుల యొక్క స్థితి ఆయన ఎరిగినవాడు. అలాగే ధ్రువుడి యొక్క స్థితి కూడా ఈరోజు ఆ హరికి తెలుసునమాట. ధ్రువుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో నా గురించి, నా కోసం స్తుతి చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయనకి ఆ జ్ఞానం లేదు, ఆయనకి ఏమీ తెలియదు. కాబట్టి జ్ఞాత్వస్య సర్వం చ వృద్ధి అవస్థిత. అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు తెలుసుకొని ఆ భగవంతుడు ఏం చేశాడు, శంఖాన్ని ధ్రువుడికి తాకాడు. భగవంతుడి దగ్గర, విష్ణు దగ్గర శంఖం ఉంటుంది కదా, పాంచజన్యం. భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ. పాంచజన్యం అనే శంఖము ఆ ఋషికేశుడు హరి దగ్గర, నారాయణుడి దగ్గర ఉంటుంది. ఆ పాంచజన్యం అనే శంఖంతోనే ధ్రువుడిని టచ్ చేశాడనమాట. ధ్రువుడికి ఎక్కడ టచ్ చేశాడు కూడా ఇక్కడ మైత్రేయ ముని ఇక్కడ చెప్తున్నాడు, కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా
కృతాంజలి బ్రహ్మమయేన కంబున. కృత అంజలి ముకిలిత హస్తుడై ఉన్న బ్రహ్మమయేన కంబున. కంబున అంటే శంఖము. ఆ శంఖము ఎలాంటిది? ముందు విష్ణు చేతులు ఏముంది? ముకిల హస్తుడైన ఆ విష్ణు యొక్క చేతిలో కంబున ఉంది, శంఖం ఉంది. మరి ఆ శంఖం ఎలాంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. కృతాంజలి బ్రహ్మమయేన కంబున. కృతాంజలి చేతిలో శంఖం ఉంది. మరి ఆ శంఖం ఎలాంటిది? మనలాంటి శంఖం కాదు. మన దగ్గర ఏదైతే ఉంటుందో ఆ శంఖం అలాంటి శంఖం కాదు. మనం కూడా మంగళహారతికి ఊతాము, మన దగ్గర అభిషేకాలు చేస్తాము, మంగళహారతికి హారతి ఇచ్చేటప్పుడు ఊదుతాము. అలాంటి శంఖం కాదు భగవంతుడి దగ్గర. అది ఎలాంటి శంఖము? బ్రహ్మమయేన కంబున. కంబున అంటే శంఖము. బ్రహ్మమయ అంటే సమస్త వేదము యొక్క సారము దానిలో ఇమిడి ఉంది. 4 వేదాల యొక్క సారము ఈ కంబున, ఈ శంఖంలో ఇమిడి ఉంది. బ్రహ్మమయ శంఖం అంటారనమాట. బ్రహ్మం అంటే వేదము, వేదాన్ని బ్రహ్మం అంటారనమాట. అలాంటి బ్రహ్మని బ్రహ్మమయేన, అలాంటి వేదము యొక్క సారాన్ని నింపుకున్న శంఖము. ఆ శంఖాన్ని ధ్రువుడికి టచ్ చేశాడు అనమాట. ఎక్కడ టచ్ చేశాడు? స్పర్శ బాలం కృపయా కపోల. ఆహా, మైత్రేముని ఏం చెప్తున్నారు చూడండి. స్పర్శ బాలం కృపయా కపోల. ఆ వేదమయ శంఖము ధ్రువుడికి దివ్యమైన శంఖము టచ్ చేశాడనమాట. ఎక్కడ టచ్ చేశాడు? స్పర్శ బాలం కృపాయ కపోల. కపోల అంటే బుగ్గలకి. కపోల అంటే కొంతమంది ఇక్కడ అనుకుంటారు తల మీద, చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ వాస్తవంగా కపోల అంటే ఇది. దీన్ని కూడా కపాలం అంటారు. కపోల అంటే దీన్ని ఎందుకు బుగ్గలకి ఎందుకు టచ్ చేశారు అన్నీ ఇక్కడ మనం అడిగామనుకోండి. శ్రీపతి శ్రీధర్ స్వామి తన కామెంటరీలోని చెప్తున్నారనమాట. ధ్రువుడు బొగ్గులు ఆ విష్ణుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చావన్నమాట. ఎంతో చక్కగా ఉన్నవి. ధ్రువుడి యొక్క బొగ్గలు చూసి హరి ఎంతో ఆనందం చెందాడనమాట. మనం కూడా చిన్నపిల్లల యొక్క బొగ్గలు ఎంతో అందంగా ఉంటాయి కదా, ఆ బొగ్గలు గిల్లుతాము, బొగ్గల మీద ముద్దు పెట్టుకుంటాము. ఈ చేష్టలు ఎందుకంటే ముఖారవిందం మీద అత్యంత శ్రేష్టమైనవి బొగ్గలు అన్నమాట. ఎక్కువ శాతం బొగ్గల మీదకే చేతులు వెళ్తాయి. చిన్నపిల్లల బొగ్గల మీదకే పెద్దవాళ్ళ చేతులు వెళ్తాయి. బొగ్గలు గిల్లడము, బొగ్గలకు లాగడము, బొగ్గల మీద ముద్దు పెట్టడము, ఏదోదో చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు. అలాగే ధ్రువుడి యొక్క బొగ్గలు భగవంతుడికి ఎంతో అందంగా, ఎంతో అనిపించింది అనమాట. బాగుగా అనిపించేవి. అందుకని శంఖాన్ని, ఈ బ్రహ్మమయైన కంబున శంఖాన్ని బొగ్గ మీద, కపోల బొగ్గల మీద టచ్ చేశాడనమాట. బొగ్గ అంటే నోటి యొక్క అవయంతో కూడింది కాబట్టి బొగ్గ. నోటిలో ఏముంటుంది? నోటిలోని వేద జ్ఞానం ఉంటుంది. అందుకనే నోటితో కూడిన ఈ అవయం కాబట్టి ఈ అవయంని టచ్ చేశాడు. తర్వాత బ్రహ్మమయే వేదస్తుతి జాగృతమైంది. దీని అర్థం ఇది అన్నమాట. అందుకనే స్పర్శ బాలం కృపయ కంబున. వేదమయ శంఖం తీసుకొని ధ్రువుడు బొగ్గల మీద స్పర్శ చేశాడనమాట. ఎలా స్పర్శ చేశాడు భగవంతుడు? కృపతోని. భగవంతుడు బలవంతంగా ఏదో నా కోసం తపస్సు చేశాడు కదా,
అని బలవంతంగా రాలేదు, బలవంతం కూడా బొగ్గ మీద టచ్ చేయలే. ఎంత అద్భుతం! ఒక్కొక్క శ్లోకంకి విడదీసి అర్థం తెలుసుకోవాలి. స్పర్శ బాలం కృపయ కపోలో, కృపతో స్పర్శ చేశాడు. శంఖం బొగ్గలకి స్పర్శ అవ్వగానే ఏమైంది? ఎప్పుడైతే ఆ వేదమయ్యే శంఖాన్ని బొగ్గలకి టచ్ చేశాడో వెంటనే ఏమైంది? ధ్రువుడికి దివ్యమైన శంఖం టచ్ చేయగానే ఏం జరిగింది? ఇక్కడ మైత్రేముని తర్వాత శ్లోకంలో చెప్తారనమాట. సవై తదైవ ప్రతిపాదితం గిరా సవై తదైవ ప్రతిపాదితం గిరా దైవీం పరిజ్ఞాతపరాత్మనిర్జయం తాం భక్తి భావో భృగ్యుదన్యసత్వరం పరిశ్రుతోరు స్రవత్సం ధ్రువక్షితం. వెంటనే ధ్రువుడికి ఈ వేదమయ శంఖము టచ్ చేయగానే ధ్రువుడి యొక్క స్థితి ఎలా ఉంది? ఇక్కడ మైత్రి చెప్తున్నాడు అనమాట. సవై తదైవ, ధ్రువుడి నిక్కముగా గిరం ప్రతిపాదితం. ఇది వెంటనే ఏమైంది? ధ్రువుడు వెంటనే గిరం అంటే వాక్కు, వాణి. ప్రతిపాదితం వెంటనే వాక్కు పొందాడు అనమాట. వెంటనే మాట వచ్చేసింది. ఎలాంటి మాట? వేదమయ మాట. వేదాలు సమస్త వేదం యొక్క సారం వచ్చేసింది. ఇది అన్నమాట. భగవంతుడి చూపు తగులితే చాలు మోగవాడు కూడా మాట్లాడతాడు, వికలాంగుడు కూడా కొండలు దాటుతాడు. మూకం కరోతి చ వాచాల పంగం గిర పెద్ద పెద్ద కొండలు కూడా దాటగలరు. కుంటివాడు కూడా పెద్ద పెద్ద కొండలు దాటగలడు. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. గిరం ప్రతిపాదితం, వెంటనే వాక్కు పొందాడు. సరే, ధ్రువుడు వాణి ఎలా వచ్చింది? ధ్రువుడికి వాణి ఎలా వచ్చింది? ఇక్కడ చెప్తున్నారన్నమాట. దైవీం పరిజ్ఞాతపరాత్మనిర్ణయం. వెంటనే వాణి వచ్చింది. ఆ వాణి ఎలా ఉంది? ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాణి 3 గుణాలు ఉన్నాయన్నమాట. దైవీం పరిజ్ఞాత పరమాత్మ నిర్ణయం. దివ్యమగు వాణి, దైవీమయ వాణి. దైవీమయ వాణి ఇక్కడ పొందాడనమాట ధ్రువ మహారాజు. దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ, దివ్యమగు వాణి పొందాడనమాట. దివ్యమైన వాణి అన్నమాట. ఇక్కడ మైత్రేముని ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
సవై దైవైత ప్రతిపాదితం గిర దైవీం పరిజ్ఞాత పరమాత్మ నిర్ణయం. ఎప్పుడైతే బ్రహ్మమయ్య శంఖాన్ని ధ్రువుడికి టచ్ చేశాడో, వేదమైన శంఖం పస్పర్శ బాలం కృపయ కపాలను టచ్ చేశాడో, వెంటనే వాణి వచ్చింది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు తన పర్పోర్ట్లో రాస్తున్నారనమాట. హృదయంలో భగవంతుడి కోసం చెప్పాలని కోరిక ఉంటే భగవంతుడే శక్తి ఇస్తాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు తన పర్పోర్ట్లో రాస్తున్నారనమాట. మన హృదయంలో భగవంతుడి కోసం ఏదో చెప్పాలని కోరిక ఉంటే ఆ భగవంతుడే శక్తినిస్తాడనమాట. వాణికి శక్తినిస్తాడు ప్రభుపాద వాణి. ఎవరైనా ఒక భక్తుడు భగవంతుడి కోసం చెప్పుతాడో వెంటనే ఆ భక్తుడి హృదయంలో భగవంతుడు ప్రకటితమవుతాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్పడు, స్వయంగా భగవంతుడు చెప్తాడు. ఇది ప్రభుపాదుల వారు తన పర్పోర్ట్లో భాష్యంలో రచించారన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి కోసం ఆ భక్తుడు చెప్తాడో అప్పుడు స్వయంగా భగవంతుడే చెప్పినట్లు అన్నమాట. శుద్ధ భావంతో ఏ భక్తుడైతే భగవంతుడిని కీర్తించాలనుకుంటాడో వెంటనే వాళ్ళ యొక్క హృదయంలో భగవంతుడు ప్రకటితమయ్యి భగవంతుడే స్వయంగా పలికిస్తాడనమాట. తర్వాత శ్లోకంలో ధ్రువ మహారాజు స్తుతి ఉంది, యోంత ప్రవిశ్య మమ వాచయ. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు తన భాష్యంలో రచించారన్నమాట. అయితే భగవంతుడి కృప మూలంగా ధ్రువుడికి వాణి వచ్చింది. వేదమయి వాణి ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం కలిగిందనమాట. ఈ వేదమయ్య వాణి వచ్చిన తర్వాత ధ్రువుడికి ఆత్మ పరమాత్మ 3 విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట. దివ్యమైన వాణి 3 గుణాలు ఉన్నాయన్నమాట. దైవీం పరిజ్ఞాత పరమాత్మ నిర్ణయం. దివ్యమైన వాణి, మొదటి దివ్యమైన వాణి వచ్చింది. 2 ఆత్మ సాక్షాత్కారము. 3 పరమాత్మ సాక్షాత్కారము. తర్వాత ఆత్మ పరమాత్మ సంబంధము ఇక్కడ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే దివ్యమైన వాణి వచ్చిందో ఆత్మ సాక్షాత్కారము కలిగింది ధ్రువుడికి. తర్వాత పరమాత్మ సాక్షాత్కారం కలిగింది. 3 ఆత్మ పరమాత్మ సంబంధము తెలుసుకున్నాడు ధ్రువుడు. ఇది ఆత్మ పరమాత్మ సంబంధం తెలుసుకున్నాడు అన్నమాట. జీవాత్మ పరమాత్మ సంబంధం ఏర్పడింది. జీవాత్మకి పరమాత్మకి సంబంధము ఏర్పడింది అని తెలుసుకున్నాడు. వేదమయ శంఖం తాకగానే ఇవన్నీ జ్ఞానం అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, దీంట్లో ఉన్న సారం ఏంటంటే, సమస్త వేదం, సమస్త ఉపనిషత్తులు, పురాణాలు, అన్ని శాస్త్రాల్లో ఇదే తత్వం చెప్తున్నాం అనమాట. ప్రతి ఒక్క శాస్త్రంలో, ప్రతి వేదంలోని, ప్రతి శాస్త్రంలోని ఇదే తత్వం మీద ఆధారపడి ఉందన్నమాట. 3 తత్వాలే: సంబంధము, అభిధేయము, ప్రయోజనము. సంబంధము, అభిధేయము, ప్రయోజనము. ధ్రువుడికి ఈ 3 పొందాడు. ధ్రువుడు ఈ 3 పొందాడు అనమాట. ధ్రువ మహారాజు ఈ 3 పొందాడు అనమాట. ధ్రువుడు ముందు తెలుసుకోలేదు భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు సంబంధం ఏంటి, ఆత్మ సాక్షాత్కారము పరమాత్మ సాక్షాత్కారం లేదు, భగవంతుడికి ఆయనకి సంబంధము తెలుసుకోలేదు. ఇవన్నీ కూడా
ఎప్పుడైతే వేదమయ శంఖము విష్ణు తాకాడో వెంటనే ధ్రువ మహారాజులోని సమస్త జ్ఞానం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇవి 3 కూడా ప్రయోజనాలు తెలుసుకున్నాడు అనమాట. సమస్త శాస్త్రాలు కూడా ఇదే తత్వం మీద ఆధారపడి ఉంది. సంబంధము, అభిధేయము, ప్రయోజనము, ఈ 3. భగవంతుడికి నాకు సంబంధం ఏంటి? భగవంతుడికి నాకు సంబంధము ఏమిటి? ఇది సంబంధ తత్వము. భగవంతుడికి నాకు ఏం సంబంధం ఉంది? మా ఇద్దరి మధ్యన ఏ సంబంధం ఉంది? మరి ఈ సంబంధం ప్రాప్తించడానికి ఏమి చెయ్యాలి? భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏముంది? మరి ఈ సంబంధం ప్రాప్తించడానికి ఏం చేయాలి? సాధన ఏంటి? అది అభిధేయం అంటారనమాట. ఇది అభిధేయ తత్వం. మరి సాధన ఏమి ప్రాప్తించాలో, ఏమి సిద్ధి ప్రాప్తించాలో దీన్ని ప్రయోజనం అంటారు. ఈ సంబంధం ప్రాప్తించడానికి మనం ఏం చేయాలి? దాన్ని సాధన ఏమిటి? దాని యొక్క సాధన విధి ఏమిటి?